ఉగ్రవాదులు మళ్ళీ భారత్లో ఏదో ఒక రకంగా అలజడి సృష్టించాలని ఒక ఆలోచనతో మళ్ళీ సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఎస్, మీరు వింటుంది నిజమే. మరోసారి భారత్లో ఒక అలజడి సృష్టించాలని, ఒక కిరాతకారానికి పాల్పడాలని, మళ్ళీ భారతీయుల రక్తాన్ని నిలచిందించాలని ఒక కుట్రలు పన్నుతున్న నలుగురు ఉగ్రవాదుల్ని ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ పోలీసులు అంతమొందించారు. ఉదంపూర్లో ఎన్కౌంటర్ చోటు చేసుకుని భద్రతా దళాలు టెర్రరిస్టులకి మధ్య ఎదురుకాల్పులు జరిపితే ఎదురుకాల్పుల్లో దూడు బసంత్గఢ్ పర్వత ప్రాంతాల్లో టెర్రరిస్టుల కదలికలను తెలుసుకున్నటువంటి భద్రతా బలగాలు, స్పెషల్ ఆపరేషన్ గ్రూప్స్, కశ్మీర్ పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టి నలుగురు టెర్రరిస్టులని చుట్టుముట్టారు. భద్రతా బలగాలపైకి ఉగ్రవాదులు కూడా కాల్పులు జరిపారు. ఆర్మీ జవాన్కు గాయాలని తెలుస్తోంది. జైషీ మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు సంబంధించి ఉగ్రవాదులుగా గుర్తించారు. ఉదంపూర్లో ఇంకా వారి కోసం సర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. సో మనం ఆర్టీవీ స్క్రీన్ పై చూస్తున్న ట్వీట్ చూస్తున్నాం. White Night Corps in an intelligence-based operations in the general area of Kishtwar, allied troops of White Night Corps established contact with terrorists at around 8 p.m. on 19th September 25. Exchange of fire took place. Operations are currently going on అని చెప్తున్నారు. సో కాంటాక్ట్ సైట్, సో ఏదేమైనా ప్రస్తుతానికి ఇంకా ఆపరేషన్ కొనసాగుతోంది. సో ఉదంపూర్లో జమ్మూ కాశ్మీర్లో ఎన్కౌంటర్ జరుగుతోంది. దూడు బసంత్గఢ్ పర్వతగిరి ప్రాంతాల్లో అక్కడ నలుగురు ఉగ్రవాదులు ఉన్నట్టుగా భద్రతా బలగాలకి, స్పెషల్ ఆపరేషన్ గ్రూప్స్, కశ్మీర్ పోలీసులకి పక్కా సమాచారం అందింది. సో దీంతో ముగ్గురు కలిసి సంయుక్తంగా ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. స్పెషల్ ఆపరేషన్ గ్రూప్స్, భద్రతా బలగాలు అండ్ కశ్మీర్ పోలీసులు వీళ్ళంతా కలిసి సంయుక్తంగా ఆపరేషన్ చేస్తున్నారు. నలుగురు టెర్రరిస్టులని చుట్టుముట్టేశారు. అటు టెర్రరిస్టులు కూడా, ఉగ్రవాదులు కూడా ఆర్మీ అధికారుల పైన కాల్పులు జరిపినట్టు తెలుస్తోంది. ఒక అధికారి కూడా గాయాలయ్యాయి. అయితే రీసెంట్ డేస్లో ఇటువంటి ఘటనలు చాలా జరుగుతున్నాయి. మీకు ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తాను నేను. ఆపరేషన్ గడ్డర్ పైన సుమారుగా సెప్టెంబర్లో మొదలైనటువంటి ఆపరేషన్ గడ్డర్ ఇంకా కొనసాగుతోంది. కుల్గామ్ డిస్టిక్లో అది గడ్డర్ ఫారెస్ట్ ఏరియాలో ఈ ఆపరేషన్ గడ్డర్ కొనసాగుతోంది. ఆ తర్వాత ధోడా, ఉదంపూర్ బార్డర్ అండ్ కిష్త్వార్, ఆపరేషన్ దోడా ఇన్ ఉదంపూర్ బార్డర్ ఆర్ కిష్త్వార్ ఎన్కౌంటర్ కొనసాగుతుంది అక్కడ కూడా. సో ప్రస్తుతం కిష్త్వార్ ఏరియాలో ఆపరేషన్ ఇంకా కొనసాగుతుంది. మనం చూస్తున్నటువంటి ఈ స్పెషల్ ఆపరేషన్ ఇప్పుడు జరుగుతోంది. కిష్త్వార్, ఉదంపూర్, దూడు బసంత్గఢ్ ప్రాంతాల్లోనే ఈ ఆపరేషన్ కొనసాగుతుంది. నలుగురు ఉగ్రవాదులు ఉన్నారు అక్కడ. ఆ తర్వాత ఆపరేషన్ అకల్ పేరిట అకల్ ఫారెస్ట్ రీజియన్లో కూడా, ఆఫ్ కుల్గామ్ రీజియన్లోనే అకల్ ఫారెస్ట్ ఏరియాలో కూడా ఈ ఆపరేషన్ కొనసాగుతుంది. ఆగస్టులో మొదలైనటువంటి ఆపరేషన్ ఇంకా కొనసాగుతుంది. ఆపరేషన్ సింధూర్, ఇట్స్ అన్ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్. అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా కూడా ఉగ్రవాద అంతమొందించడం కోసం అతిపెద్ద ప్రాజెక్ట్గా తీసుకుంటే ఆపరేషన్ సింధూర్ కూడా ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే ఆపరేషన్ గడ్డర్లో లష్కర్ ఈ తోయిబాకు సంబంధించినటువంటి ఇద్దరు ఉగ్రవాదులు, రెహమాన్ అనేటువంటి పాకిస్తానీ నేషనలిస్ట్, లష్కర్ ఈ తోయిబా ఉగ్రవాద సంస్థ సంబంధించినటువంటి ఆ దుర్మార్గుడు నీచ్ కమీన్ కుత్తేని మన కశ్మీర్ పోలీస్ అంతమొందించారు. ఆ తర్వాత అమీర్ అహ్మద్ దార్ ఆయన కూడా పాకిస్తాన్ మద్దతుదారుడట. ఆ ఉగ్రవాదిని కూడా అంతమొందించారు. ఇక ఆపరేషన్ కగార్లో ముగ్గురు లష్కర్ ఈ తోయిబాకు సంబంధించినటువంటి ఉగ్రవాదుల్ని అంతమొందించారు. సో హరీష్ దార్, జాకిర్ అహ్మద్ గనీ అండ్ అదీ రెహమాన్ దంతు, ఈ ముగ్గురు కూడా డైరెక్ట్గా అక్కడ పాకిస్తాన్ నేషనల్స్ ఒకరైతే మరో ఇద్దరు ఇక్కడ సానుభూతి పరులుగా ఉన్నారు. ఇక పహల్గామ్ అటాక్ తర్వాత దానికి ఫాలోఅప్లో సులైమాన్ షా, సో వీడు అతి కీలకమైన వ్యక్తి హాషిమ్ మూసా, వాడిని హాషిమ్ మూసాగా చెప్తూ ఉంటారు. పహల్గామ్ ఉగ్రదాడి ఘటన తర్వాత అంతమొందించినటువంటి మొట్టమొదటి ఉగ్రవాది వీడే. సో వీడు ఏకంగా ద రెసిస్టెన్స్ ఫోర్స్ అనే పేరిట TRF అనేది ఏర్పాటు చేశాడు. లష్కర్ ఈ తోయిబాకు సంబంధించినటువంటి అనుబంధ సంస్థగా, ఇది లష్కర్ ఈ తోయిబా అనుబంధ సంస్థగా ఏర్పడింది ద రెసిస్టెన్స్ ఫోర్స్. సో పహల్గామ్ ఉగ్రదాడి ఘటనలో పాల్పంచుకున్నటువంటి ఈ నీచ్ కమీన్ కుత్తే గారిని కూడా అంతమొందించారు. సులేమాన్ షా, ఆ తర్వాత తహీర్ హబీబ్, వీడు డైరెక్ట్గా జమ్మూ కాశ్మీర్లోనే ఉంటూ అక్కడ ఉన్నటువంటి యువతని మొత్తానికి కూడా డబ్బు ఆశ చూపించి, మత్తు పదార్థాలు ఇచ్చి, వారికి మదళ్లలో విషపు బీజాలు నింపి అందరినీ కొన్ని వందలాది మంది స్లీపర్ సెల్స్ని తయారు చేశాడు తహీర్ హబీబ్. సో తహీర్ హబీబ్ వందలాది మంది స్లీపర్ సెల్స్ తయారు చేసి జైషీ మహమ్మద్ అనేటువంటి ఉగ్రవాద సంస్థకు సంబంధించినటువంటి చీఫ్ మసూద్ అజార్ గడు పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లోకి ఎంట్రీ ఇచ్చాడు లేదో వీడు యాక్టివ్ అయిపోయి
స్లీపర్ సెల్స్ మొత్తం అందరూ కలిసి వాళ్ళతో ఒక వాట్సాప్ గ్రూప్ని ఏర్పాటు చేసి లైక్ మైండెడ్ వాట్సాప్ గ్రూప్ని ఏర్పాటు చేసి వాళ్ళందరితో టచ్లో ఉంటూ స్లీపర్ సెల్స్ని యాక్టివ్ చేసి ఇక్కడ భారత్లో అలజడి సృష్టించాలని ఒక ఆలోచన చేస్తున్న వాడిని ఆపరేషన్ సింధూర్ తర్వాత ఆపరేషన్ మహాదేవ్లో వీడికి చుక్కలు చూపించారు. వీడితో పాటుగా జిబ్రాన్ అనే ఒక వ్యక్తి కూడా ఉన్నారు. సో ప్రస్తుతానికి ఉదంపూర్ దుండా బసంత్గఢ్ దగ్గర ఈ ఆపరేషన్ కొనసాగుతుంది. 4 ఉగ్రవాదులు దుండా బసంత్గఢ్ దగ్గర ఆ పర్వతగిరి ప్రాంతాల్లో ఉన్నట్టుగా పక్కా సమాచారం ఎందుకంటే స్పెషల్ ఆపరేషన్ టీమ్స్ కానివ్వండి, కశ్మీర్ పోలీసులు అండ్ ఇండియన్ ఆర్మీ సిబ్బంది మొత్తం కూడా రంగంలో దిగిపోయి ఆ పర్వతగిరి ప్రాంతాలు మొత్తాన్ని చుట్టుముట్టారు. 4 ఉగ్రవాదులు చుట్టుముడితే అటువైపు నుంచి ఎదురు కాల్పులు కూడా జరిగాయి. ఆ ఎదురు కాల్పుల్లో మన భారత ఆర్మీకి సంబంధించిన ఒక జవాన్ కూడా తీవ్రంగా గాయాలని తెలుస్తున్నాయి. ఇంకా ఈ ఆపరేషన్ కొనసాగుతోంది. ఆపరేషన్ మహాదేవ్, ఆపరేషన్ అకల్, ఆపరేషన్ సింధూర్, ఆపరేషన్ గడర్, ఆపరేషన్ ఉదంపూర్ ఇవన్నీ కొనసాగుతూ ఉన్నాయి. ఎక్కడికక్కడ ఉగ్రవాదులని ఏరివేసే ప్రక్రియ మన భారత భద్రతా బలగాలు చేస్తూనే ఉన్నాయి. సో తాజాగా ఈ వరుస ఘటనలో కీలకమైనటువంటి ఉగ్రవాదుల్ని అంతమొందించారు. హషీం ముసా, హంజా అఫ్ఘానీ, తహీర్ హబీబ్, జిబ్రాన్, సులేమాన్ షహా, అమీర్ అహ్మద్ దార్, రెహమాన్, హరీష్ దార్, జాకీర్ అహ్మద్ గనీ, అదిల్ రెహమాన్ వీళ్ళంతా కూడా నీచ్ కమెంట్ కుత్తేగాలు భారత్లో ఉంటూ ఇక్కడి నీళ్లు తాగుతూ ఇక్కడే శ్వాస పీల్చి ఇక్కడే బతుకుతున్నటువంటి నీచ్ కమెంట్ కుత్తేగాలు వీళ్ళంతా భారత్ పైన ఏదో రకంగా అలజడి సృష్టించి దుర్మార్గపు చర్యలకు పాల్పడని చేస్తున్న వాళ్ళే. సో ప్రస్తుతం పర్వతగిరి ప్రాంతంలో ఈ 4 ఉగ్రవాదులు కూడా భారత్లో అలజడి సృష్టించాలి. ఎందుకంటే సౌదీ అండ్ పాకిస్తాన్ రెండు కూడా కలిసిపోయా, ఏ జరిగినా కూడా ఇద్దరం కలిసి కొట్లాడదామని రకంగా వాళ్ళు అగ్రిమెంట్కి వచ్చారు. కాబట్టి ఇప్పుడు మేము ఇక్కడ అటాక్ చేసి ఈజీగా పారిపోతామని రకంగా ఒక దుశ్చర్యకు పాల్పడే ఉద్దేశంతో వీళ్ళంతా ప్లాన్ చేసుకున్నారట. అట్ ద సేమ్ టైం పహల్గామ్ ఉగ్రదాడి ఘటన తర్వాత ఉగ్రవాదులు ఎక్కడ కూడా దాంట్లో ఒకిద్దరు మాత్రమే పట్టుబడ్డారన్నట్టుగా గతంలో అఫీషియల్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. ప్రస్తుతానికైతే పహల్గామ్ ఉగ్రదాడి ఘటనలో పాల్పంచుకున్నటువంటి మిగిలిన ఉగ్రవాదులు కనిపించలేదు. అయితే ఇక్కడ దాక్కున్నటువంటి ఆ 4 ఉగ్రవాదులు కూడా దీంట్లో భాగస్వామిగా ఉన్నవారే. పహల్గామ్ ఉగ్రదాడి ఘటనలో పాల్పంచుకున్న వారే. ఆ నీచ్ కమిన్ కుత్తేలే మన భారతీయులని అంతమొందించారని చెప్పి ఆ చర్చ జరుగుతోంది. సో ప్రస్తుతానికి 4 ఉగ్రవాదులను పట్టుకునే పనిలో ఉన్నారు. ఆపరేషన్ దుండా బసంత్గఢ్ పర్వతగిరి ప్రాంతాల్లో కొనసాగుతోంది. సో మరి ఇక్కడ ఆ 4 ఉగ్రవాదులను ఏ రకంగా అంతమొందిస్తారు, రకంగా స్కెచ్ వేస్తారో చూడాలి. బట్ వన్ థింగ్ ఈజ్ క్లియర్, ఎవరెన్ని కుట్రలు పడినా వారి ఒళ్ళు ఛిద్రమవ్వాల్సిందే, వారి గుండెల్లో బుల్లెట్ దిగాల్సిందే అని చెప్పి అటు భారత భద్రతా బలగాలు, జమ్మూ కాశ్మీర్ పోలీసులు అండ్ స్పెషల్ ఆపరేషన్ పోలీసులు కూడా సిద్ధంగా ఉన్నారు. అటువంటి విధంగానే ఆపరేషన్ కొనసాగుతోంది. సో ఈ రకంగా ఇంకా దుశ్చర్యకు పాల్పడిన ఆలోచన చేసినటువంటి పాకిస్తాన్ కుట్ర యత్నాలని మీరు ఎలా చూస్తారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఈసారి కూడా టైంకే కన్స్ట్రక్షన్ చేసాం, బిల్డింగ్ కూడా స్ట్రాంగ్ చేసాం, క్లయింట్స్ సాటిస్ఫై చేసాం, గుడ్ విల్ కూడా ఇంప్రూవ్ చేసాం. ఏం చేసామో కాదు, ఇంకేం చేయాలో ఆలోచించండి. ఇంకేం చేయాలి? పెయింటింగ్ ఇంకా వేయలేదు, మర్చిపోయారా? అన్నీ బాగానే చేస్తున్నాం, పెయింటింగ్ దగ్గర మాత్రం ఫెయిల్ అవుతున్నాం. లాస్ట్ టైం పెయింట్స్ కోసం పెద్ద కంపెనీ దగ్గరికి వెళ్తే వాళ్ళ థర్డ్ పార్టీ కాంట్రాక్ట్ని అసైన్ చేశారు. వల్ల 8 months డిలే, 20% ఓవర్ బడ్జెట్ కూడా అయింది. ఈసారి తప్పు అస్సలు చేయకూడదు. పెయింటింగ్స్ విషయంలో పర్ఫెక్ట్గా ప్లాన్ చేయాలి. ఏం చేద్దాం, పెయింట్స్ అప్లై చేసేది ఒకరు, అప్లై చేసేది ఇంకొకరు, వీళ్ళందరినీ డీల్ చేయడమే పెద్ద హెడ్ఏక్. అయితే ఇంక మనమే పెయింట్లు వేసుకోవాలి. లేదా పెయింటింగ్ ప్రాసెస్ మొత్తం చేసిచ్చి ఒక పర్ఫెక్ట్ పార్ట్నర్ అన్నా ఉండాలి. టెక్నో పెయింట్స్ లాగా. టెక్నో పెయింట్సా? ఎస్, నాకు కూడా రీసెంట్గానే తెలిసింది. పెయింట్స్ తేవడం నుంచి గోడ మీద వేయటం వరకు మొత్తం ఒకే టీం చూసుకుంటుంది. మిడిల్ మ్యాన్ ఉండరు. సో నో క్వాలిటీ లాస్. 5,000+ స్కిల్ పెయింటర్స్తో 1,250+ కార్పొరేట్ ప్రాజెక్ట్స్, 26,000+ గవర్నమెంట్ స్కూల్స్ పెయింట్ చేశారు. అది కూడా ఆల్ ఓవర్ ఇండియా. వావ్, థర్డ్ పార్టీస్ కూడా ఉంటారు కాబట్టి మనకు డెడ్ లైన్స్తో కూడా ప్రాబ్లం ఉండదు. Perfect. From the factory to the wall, Techno Paints does it all.